గౌరవనీయులు పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొందొర గారికి, డుమ్రిగూడ మండల టీడీపీ అధ్యక్షులు ఆనంద్ గారికి, మరియు నాతోటి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ నమస్కారాలు. మరియు సాగర పంచాయతీ వసబంద రెవెన్యూ విలేజ్ కి సంబంధించిన గిరిజన రైతులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక రైతు జీవితంలో ఏదైనా ముఖ్యమైన ఒక ఆస్తి ఉందంటే అది భూమి. ఆ భూమికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఒక గుర్తింపు ఉండాలంటే దానికి ఒక పారదర్శకంగా ఖచ్చితమైన సర్వే నిర్వహించి, ఆ సర్వే ఎవరైతే రైతు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉపయోగపడేలాగా నిర్వహించే కార్యక్రమమే ఈ రీసర్వే భూ హక్కు కార్యక్రమం. దీంట్లో రెవెన్యూ సిబ్బంది ఉదయం నుండి మొదలుకొని రాత్రి ఏ టైం అయిన వరకు కూడా వాళ్ళ ఒక కష్టాలతో ఆధునికమైన ఒక డ్రోన్లని ఉపయోగించుకొని విలువైన వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి పకడ్బందీగా రైతుల సమక్షంలోనే, గ్రామస్తుల సమక్షంలోనే ఈ రీసర్వే కార్యక్రమం పూర్తి చేశారు. అది ఒక వసబంద రెవెన్యూలో కంప్లీట్ అయింది. మిగిలింది సాగర్ ఉన్నది. సాగర్లో కూడా త్వరలో సర్వే నిర్వహించి చేసుకుంటారు. కాబట్టి ఇది రీసర్వే దేనికి వచ్చింది అన్నది మీకు తెలుసు. వివాదాలు ఉండడం అన్నదమ్ముల మధ్య, లేకపోతే ల్యాండ్కి భూమికి మళ్ళా సరిహద్దు విషయంలో వివాదాలు ఉండడం, ఇటువంటి ఈ కొన్ని ఇబ్బందుల వల్ల చాలా రైతులు అందరు గొడవలు పడే మూమెంట్లు ఉండే. ఇటువంటిని తగ్గించడానికి ఈ పారదర్శకమైన రీసర్వే జరిగింది. ప్రభుత్వ యొక్క రాజముద్రతో, అంటే ఎవరో ఫోటో పెట్టకుండా ప్రభుత్వ యొక్క రాజముద్రతో జరిగిన ఈ కార్యక్రమం